పాప ఆ విషయంలో చనిపోయినప్పుడు కూడా ఎన్ని రకాల దుర్మార్గపు రాతలు చూశానో అన్ని రకాల దుర్మార్గపు రాతలు నేను చూశాను. నేను పిల్లలకు సంబంధించినంత వరకు వాళ్ళు పుట్టిన తర్వాత పెరిగేటప్పుడు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర లేను. నా జీవితకాలంలో 365 రోజులు అవుట్డోర్ షూటింగ్లో ఉండి, సో వాళ్ళు పెరుగుతున్నది నేను చూడలేదు అని ఎప్పుడు వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు గెస్ట్నే. సో అయితే ఏం జరిగిందంటే ఆ పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను అదే చేశాగా. సో తర్వాత నేను మా ఆవిడ కలిపి ఇప్పుడు మనం వద్దు అని అంటే చేయగలిగింది ఏంటి, సాధించేది ఏంటి? కరెక్ట్. ఆ అమ్మాయి బాధపడ్డం తప్ప మనం చేయగలేదు అని యాక్సెప్ట్ చేసి ఆ పిల్లని ఆఖరికి ఆ పిల్లకి ఏం కావాలంటే అది కొనిచ్చి, ఆ పిల్లాడు తమిళ్ కదా, అవును, మద్రాసు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కొనిచ్చి ఇక్కడ నా దగ్గర పెట్టుకున్నాను. కరెక్ట్. కానీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయనకేంది కష్టం వచ్చింది అని అనుకోని ఫిల్మ్ ఇండస్ట్రీ వాడు కానీ ప్రపంచంలోని తెలుగు వారు ఎవరైనా సరే అందరు ఫీల్ అయ్యారు.